తప్పుంది, ఇటులో ఏదో తప్పుంది, అందుకే నాకు నాశనం, అందుకే నాకు కలిసి రావటంలా అని చాలా మంది అన్నారు. హిజ్కియాకి మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు దేవుడు, హిజ్కియా నీ ఇంటిని నీవు చక్కపరచుకో. ఇల్లంటే సిమెంట్ చేత, రాళ్ల చేత, కంకర చేత కట్టబడిన ఇల్లు కాదు, కానీ దేవుడు తన స్వహస్తాలతో చేసినటువంటి ఈ దేహం అనే ఇల్లుని మనము సరిచేసుకోవాలి. మనలో పాపముందా, మనలో వ్యభిచారం ఉందా, మనలో జోదం ఉందా, మనలో అహంకారం ఉందా, మనలో గర్వముందా, మనలో రహస్య పాపాలున్నాయా, ఏ తప్పులున్నాయో ఈ తప్పుని నీవు కనుగొనాలి. కనుగొని సరిచేసుకో. అతిక్రమను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు వర్ధిల్లుతాడు. అప్పటి నీ శాపాన్ని దేవుడు ఆశీర్వాదంగా మారుస్తాడు. ఆమేన్. ఆమేన్.